అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇక నేను వెళ్తాను. ఓరి నాయనో. బాసు, సింధు జడ్జి గారిని కలిసిందట బాసు. హాస్పిటల్లో జరిగిందంతా సీసీ కెమెరా రికార్డ్ అయిందంట బాసు. ఆ ఫుటేజ్ అంతా జడ్జి గారు చూసి యష్కి బెయిల్ ఇచ్చారంట. హాస్పిటల్ నుంచి కూడా తీసుకెళ్లిపోయారు బాస్. మావయ్య, ఆ సింధు యష్లు కలిసి మనల్ని తెలివిగా దెబ్బకొట్టారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. నన్ను కేసు నుంచి బయటపడేయమంటే వాళ్ళని వదిలిపెట్టకూడదంటావేంటి మధు? మధు, ప్లీజ్ మధు. ప్లీజ్ మధు, ఏదో ఒకటి చేసి నన్ను త్వరగా బయటికి తీసుకువెళ్ళండి. సరే సరే, అలాగే తప్పకుండా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మీరు వరి కాకండి. మావయ్య, మనం వెళ్దాం. పదండి పదండి, వస్తానే పొలిటీషను. రా రా రా. ఓరే మొగుడా, నువ్వు త్వరగా బయటికి రావాలని బాధపడుతోంది పెళ్ళన్నైన నా గురించా లేక నీ ప్రియురాలైన మధు గురించా? ఓసే, అరెస్ట్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ గోలేంటే? రత్నం, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలారా. ఏంటి? ఆ మారుతిరావు మహాముదురు. నేను కేసులో ఇరుక్కున్నానని మన వాటాకి రావాల్సిన డబ్బు ఎగ్గొట్టాలని చూసినా చూస్తాడు. నువ్వు వాడిని అస్సలు వదిలిపెట్టుకో. వాడితో జాగ్రత్త. వాడే ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తోంది. ఆ మారుతిరావు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో ప్రతిదీ వాడి మీద ఒక కన్నేసుంచు. లేదంటే డబ్బు మొత్తం వాడి కొట్టేస్తాడు. డబ్బు కావాలని ఫోర్స్ చేస్తూనే ఉండు. అసలే మోసం చేయడంలో వాడు పిహెచ్డీ చేశాడే. వాడి సంగతి నేను చూసుకుంటానులేండి. అమ్మా అమ్మా, సింధు యష్లు ఎంత ప్లాన్ చేశారో. నన్ను మత్తులో పడేసి మధు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా చేసి దాసుగాన్ని బోల్తా కొట్టించి ఆ పొలిటీషియన్ని హాస్పిటల్కు రప్పించి మరీ అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికించారు. వాళ్ళ తెలివితేటల ముందు మేమంతా వెధవలమైపోయాం. కోతి మామా, కోతి మామా, కోతి మామా. ఇప్పుడు నా భర్త జీవితం మీ చేతుల్లో ఉంది మావయ్య. ఎలా అయినా సరే నువ్వే నాకు హెల్ప్ చేయాలి మావయ్య. నేను నీ సొంత మేనకోడల్ని. నా గురించి, నా భర్త గురించి కాస్త ఆలోచించు మావయ్య. ఏంటి, ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్టు లేవు? నా ఇంటికొచ్చి నా ముందు ఓడిపోయాను అని నక్క వినయం ప్రదర్శించి నన్నే మోసం చేస్తావా? మంచి చేస్తే మీరు తీసుకోరు కదా మామా. ముల్లుని ముల్లుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే కొట్టాలి. నేను కొట్టిన దెబ్బకి మీకు దిమ్మ తిరిగిపోయిందనుకుంటాను. ఏమన్నావు మామా? లైఫ్లో నేను నా భర్త కలిసి ఉండే ఛాన్స్ లేకుండా చేస్తానన్నావు కదా, చూస్తావా? యష్ 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 యష్.
నేను నా భర్త కలిసే వచ్చాం. కళ్ళారా చూడు. సింధు, మీ మావకి నేను ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటి ఉంది, ఇచ్చేనా? మీ గిఫ్ట్ నేను తీసుకోను. నువ్వు తీసుకోకపోయినా నేను ఇస్తాను. కో. ఇంకేంటి మామ విశేషాలు? నా చెంపలు వాయించి ఇంకేంటి విశేషాలు అని అడుగుతున్నావా? ఇప్పుడు చెప్పు మామ, ఓడిపోయిందెవరు? మీరా మేమా? చెప్పు మామా. నా భార్య అడుగుతుంటే సమాధానం చెప్పండి. మేమే 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 గెలిచింది ఎవరు? మీరే మీరే మీరే. మా గెలుపు ఇక్కడితో ఆగిపోదు మామా. నువ్వు దాచిన డబ్బుని దక్కించుకుంటాం. ఆ డబ్బుతో మమ్మల్ని నమ్ముకున్న జనాలకి న్యాయం చేస్తాం. ఇప్పుడు ఆ పొలిటీషియన్ జైల్లో ఉన్నాడు. తర్వాత మధు. ఆ నెక్స్ట్ తమరే. మీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మామా. నేను నా భార్య కలిసున్నంత వరకు మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు. కోతి మామా, వస్తాము. మామా మర్చిపోయాను. ఆ రోజు ఏమన్నావు మామా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సింధు, డబ్బా తెలుసు కదా. గుర్తొచ్చిందా మామా? ఇప్పుడు నేను చెప్పనా? దెబ్బ డబుల్ అదుర్స్ కదా, డబుల్ అదుర్స్ కదా. వస్తాం మామా. సింధు యశులు ఒకటైతే ఆ పవర్ మామూలుగా ఉండదు. వాళ్ళన్నట్లు మధుని నన్ను జైల్లోకి తోస్తారా? నా దగ్గర ఉన్న డబ్బు కొట్టేస్తారా? ఇక నేను వాళ్ళ మీద పగ తీర్చుకోలేనా? దేవా,